హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా పర్ఫెక్ట్గా మంచిగా చేయొచ్చు. ఒక్కసారి ఈ వీడియోని ఎలా చేయాలో ఏంటో చూద్దాం. ఈ రెసిపీ కనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే ఈ పిల్లలు ఇంకా సండే వచ్చిందంటే చాలు మమ్మీ ఇది చెయ్యి అని అంటూ ఉంటారు. అంత బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా సరే కూడా ఇలా మంచిగా చేయొచ్చండి, బాగా కుదురుతుంది. ఎలా చేయాలో లేట్ చేయకుండా ఇంకా చూద్దాం. నేను చేసింది ఇక్కడ నార్మల్ రైస్ తోటే. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా ఒక 3 టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఇందులో వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని కొంచెం ఎక్కువగానే పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మనకి బగారు ప్యాకెట్లో వస్తాయి కదా, ఇలా అనాస పువ్వు, ఇలా బగారా ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వస్తాయి కదా. బగారా ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. షాజీరా ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ లేదా నూనెని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని రైస్ని పూర్తిగా ఉడికించనక్కర్లేదు. ఒక 70 to 80% వరకు ఉడికించుకోవాలి. మీరు అన్నం పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దగ్గరే ఉండి చూసుకోవాలి. అన్నం ఎక్కువగా కుక్ అయిందంటే కనుక మళ్ళీ బిర్యానీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. మనకి రైస్ చూసారు కదా, ఇక్కడ అన్నం కుక్ అయ్యి కొంచెం పలుకుండాలి. ఆ విధంగా ఒక 70 to 80% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనము ఒక స్టీల్ స్టెయినర్లో కానీ ఇలా గంటెలో కానీ తీసుకొని ఈ విధంగా అన్నాన్ని సపరేట్ చేసుకుంటూ ఒక జల్లి గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి జల్లి గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో, ఇలాంటి జల్లి గిన్నెల్లో ఈ అన్నం అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఆనియన్స్ని ఒక 5 or 6 ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇందులో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 to 5 minutes వరకు మనము ఇలాగే హై టు సిమ్కి పెంచుకుంటూ వేయించుకోవాలి. ఫైనల్గా మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా ఒక చిన్న బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక 3 eggs వరకు, మీ ఇంట్లో ఎన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మీరు ఎన్ని ఎగ్స్ చేయాలి అనుకుంటే అన్ని ఎగ్స్ని పొట్టు తీసి విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత ఉప్పు, కారాన్ని యాడ్ చేసి ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆనియన్స్ని ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, అలాగే ఎగ్స్ని కూడా తినొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బగారా ఆకులు, మళ్ళీ బగారా ఐటమ్స్ అన్నీ కూడా ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా వీటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని 2 కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న టమాటాలని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి మెత్తగా ఉడికేలాగా మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడ్డాక ఇందులోకి
1 టేబుల్ స్పూన్ అల్లాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ దమ్ మసాలా అన్నమాట. ఈ 3 అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, మంచి ఫ్రెష్ పెరిగే వేసుకోవాలండి. దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసి ఈ విధంగా గ్రేవీ లాగా చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఆ ఉప్పు కారం అన్నీ కూడా ఎగ్స్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు రైస్ గిన్నె ఎక్కువ వండినట్లయితే కొంచెం ఉప్పు కారాన్ని ఇదంతా కూడా క్వాంటిటీని కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా కొంచెం, అలాగే కొత్తిమీర కొంచెం ఈ విధంగా చల్లినట్లుగా వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని ఒక 80% కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఇప్పుడు ఆ రైస్ని దీనిపైన వేసుకోవాలి. రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో మంచిగా అనుకోవాలి. అన్నం అంతా కూడా ఈ విధంగా అనుకోవాలి చాలా మంచిగా. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా చల్లుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా చల్లుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా పుదీనని ఈ విధంగా మంచిగా చల్లుకోవాలి. గిన్నె చుట్టూ కూడా మంచిగా చల్లుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి చేసుకోవాలి నెయ్యిని. ఆ వేడి చేసుకున్న నెయ్యిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటే మనకి ఈ కలర్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఈ అన్నం చుట్టూ కూడా పైన ఈ విధంగా మంచిగా చల్లుకోవాలి. మనకి ఇది కుక్ అయిన తర్వాత మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే దాంట్లో కొన్ని వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. మనకి అన్నం అనేది కర్రీ అనేది కొంచెం అడిగంటకుండా ఉంటుంది. దాని తర్వాత చేతిలో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసినట్టుగా ఈ విధంగా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఏదైనా బరువుని ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకి మంచి ఎగ్ దమ్ బిర్యానీ అనేది మంచిగా రెడీ అవుతుంది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే కూడా చాలా బాగా చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పక ట్రై చేశారు కదూ, ట్రై చేయండి. మీ పిల్లలు తప్పకుండా మెచ్చుతారు, అంత బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతితో కాకుండా నార్మల్ రైస్తోనే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా టైంకి బాస్మతి లేకపోతే ఇలా నార్మల్ రైస్తోనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఒక్కసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని చెప్పేసి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.